కెనడియన్ కాన్స్టలేషన్ ప్రధానమైన సంస్థను తొలిసారి హైదరాబాద్లో ప్రారంభించడం పట్ల మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సంస్థను 800 మంది ఉద్యోగులతో ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. ఇక్కడున్న నైపుణ్యం, టాలెంట్ని గుర్తించి చాలా జీసీసీ సంస్థలు ఇక్కడికి రావడం హర్షణీయం అని చెప్పారు. తెలంగాణ నిరుద్యోగులు నైపుణ్యాలు పెంచుకుంటే వారికి తగ్గ ఉద్యోగాలు ఇచ్చే సంస్థలను ఇక్కడికి తీసుకువచ్చేందుకు ముందుంటామని చెప్పారు. ప్రతి జిల్లాలో ఒక్క స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని చెప్పారు. త్వరలో హైదరాబాద్లో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భారతదేశానికి సంబంధించిన సంస్థలు, హైదరాబాద్కు సంబంధించిన ప్రధానమైన ఐటీ సంస్థలు కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్న టాలెంట్, మీకున్న ఆలోచనను, మీకున్న స్కిల్స్ను ఉపయోగించుకొని ప్రపంచవ్యాప్తంగా కూడా మనము ఒక ప్రత్యేకతతో కూడుకున్న ప్రోడక్ట్స్ని ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేయండి. మా ప్రభుత్వం